ఓకే పాస్టరమ్మ సంతోష్ సన్నోగాడు ఇక్కడ ఓకే పాస్టరమ్మ షెక్నా గ్లోరీ షెకినా గ్లోరీ ఏం చెప్తుందో చూడుండ్రి చూసినాక మళ్ళీ నేను చెప్తా సంతోష్ సన్నోగాడు నేను పాస్టరమ్మలకు పాస్టర్లకు ఇచ్చివాడేనికే పుట్టిన దేవుడు నన్ను పంపించింది ఈ దొంగలని సాతాన్లని అందరిని ఓడించి చర్చిలన్నీ బంద్ చేయించే బిడ్డ నా పేరు చెప్పుకొని తింటుర్రు పో నా కుమారుడు అంటే నేను వచ్చిన. సో పాస్టరమ్మ సంతోషం చూడు రీ షెకినా గ్లోరీ ఏం చెప్తుందో. యేసయ్య మనతో ఉంటే రోజు పండుగే, ప్రతిరోజు మన జీవితంలో ఆనందమే. ఇన్నరా సర్పసంతరం ఏం చెప్పిందో షెకినా గ్లోరీ. ఇది ఏసఐ ఉంటే రోజు పండుగ, ఏసఐ ఉంటే రోజు ఎంబడి ఉంటే రోజు ఆనందమే కదా. మరి ఏసఐని ఎంబడి ఉండ సర్పసంతనమా? ఏసఐని ఎంబడలేడు, నా ఎంబడి ఉన్నాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, ఆయన నామము ఆయన తండ్రి నామము నొసలేందు లిఖించబడిన 1,44,000 మంది ఆయనతో కూడా ఉండ్రి. వాళ్ళు 4వ వచనం శ్రీ సాంగతం అపవిత్రం కాని వారు. స్త్రీ సాంగత్యం ఎరగని వారా ఉండి గొర్రె పిల్ల ఎక్కడ పోమంటే అక్కడికి వెళ్ళి ఆయన విమర్శ. అంటే లేకపోతే స్త్రీ ఎక్కడ ఉంటే అక్కడ పోతాడు కదా ఆదంలాగా. అందుకే స్త్రీ వద్దు బిడ్డ, ఒక్కసారి చెప్పింది అమ్మ స్త్రీ పండు తినండి అన్నది కథం. ఆ నుంచి ఇప్పటిదాకా అందరం సస్తనే ఉన్నారు, ఇంకా కూడా మరణం వెళ్తుంది. ఒక్కసారి వాక్యం చెప్పి ఇక రోజు వాక్యం చెప్తే ఏం కావాలా? అందుకే బిడ్డ నీకు మాత్రం స్త్రీ వద్దు అన్నాడు. ఒడరకు నా ప్రాబ్లం లేదా, స్త్రీయే లేదన్నాక షెకినా గ్లోరీ నువ్వు స్త్రీలు ఎట్లా మీరు వాక్యాలు చెప్తున్నారో నాకు అర్థమైతలేదు. Is this entertaining? My patience is waning.